శైలజ శరీరంలో ఒక ఆత్మ ఆవాహించిన తర్వాత తనలో చాలా మార్పులు వస్తాయి. ఈ క్రమంలో తన పరిస్థితి ఏమాత్రం బాలేదని శైలజ వాళ్ళ అన్నయ్యతో చెప్పినప్పుడు అతడు కూడా రేఖ మాటలను నమ్ముతాడు. అదే విధంగా రాత్రిపూట ఎక్కడికైనా వెళ్తుందేమో అని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఈ క్రమంలో చాలా రోజులు రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికో వెళ్లి వస్తూ ఉంటుంది. ఒకరోజు అలా వెళ్తూ ఉంటే హాల్లో నిద్రపోతున్న శైలజ వాళ్ళ అన్నయ్య లేస్తాడు. అప్పుడు తన చెల్లి విషయంలో కంగారు పడి ఆమెను వెనుకే వెంబడిస్తూ వెళ్తాడు. అలా అడవి దారిలో ముందుకు వెళ్తున్నప్పుడు శేఖర్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి వారితో మాట్లాడతాడు. ఆ సమయంలో తను చెప్పినట్టుగానే చేస్తే శైలజ ప్రాణాలు కాపాడుకోగలమని చెప్తాడు. దానికి శైలజ వల్ల అన్నయ్య కూడా సరేనని ఒప్పుకుంటాడు. అయితే దయ్యం పట్టిన 21 రోజుల తర్వాత శైలజ ఇప్పట్లాగే అడవి మార్గంలో వెళ్తున్నప్పుడు వెనకాలే శేఖర్ వాళ్ళంతా వెంబడిస్తారు. నిజానికి ఒక తాంత్రికుడు తనను వశపరుచుకోవడం వల్ల ఈ విధంగా ప్రతిరోజు వస్తుంది. ఆ సమయంలో శైలజ వచ్చి తాంత్రికుని వద్ద కూర్చుంటుంది. నిజానికి ఆ తాంత్రికుడు శైలజ మీద మనసు పడడం వల్ల ఆమెను తన దాన్ని చేసుకోవాలని ఈ విధంగా చేతబడి చేస్తాడు. ఈ చేతబడి భాగంలో ఇదే చివరి రోజు. మరోవైపు శైలజ వల్ల అన్నయ్య సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శైలజ వల్ల అన్నయ్య కోపంగా వెళ్లి తాంత్రికుడిని చంపాలని చూసినప్పుడు తన మీద ఎత్తిన కత్తిని తాంత్రికుడు పట్టుకుంటాడు. వీడియోని సెలెక్ట్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.